ఓం అజ్ఞానతిమిరాంజస్య జ్ఞానాంజనాచలాకయా చక్షుర్మిళితమేన తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు కూడా ఒక శ్లోకం తెలుసుకుందాం భగవద్గీత యథాతథం నుంచి. జయ శ్రీల కీర్తనానంద భక్తిపా శ్రీల ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. 17వ అధ్యాయము శబ్దత్రయ విభాగము 18వ శ్లోకం తెలుసుకుందాం ఈరోజు. సత్కారమాన పూజార్థం తపోదంబేన చైవయత్ క్రియతే దదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. ఇతరుల నుండి గౌరవము, సన్మానము, పూజలు అందుట కొరకు గర్వంతో చేయబడి తపస్సు రజోగుణమునకు సంబంధించినది. అది స్థిరము కానీ శాశ్వతం కానీ కాజాలదని చెప్పబడినది. అందరి మెప్పు కోసం చేసే తపస్సు కానీ, గౌరవ సన్మానాల కోసం చేసే తపస్సు కానీ, ఆ తపస్సులన్నీ కూడా మన గొప్పతనం మెచ్చుకోవాలని చేసే తపస్సులు కానీ అవన్నీ కూడా అది సత్వగుణ రజోగుణ తపస్సు అనబడుతుంది. ఈ తపస్సు ఎక్కువ కాలం ఉండదు. ఈ తపస్సు చేసే విధానాలు ఎక్కువ కాలం ఫలాన్ని అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తూ ఉంటారు. ఉదాహరణకి ఎవరైనా దేవతలను పూజించినప్పుడు ఆ దేవతలు ఏదైనా వరం ఇస్తే దాన్ని తీసుకుని మళ్ళీ ఆ దేవతలను పూజిస్తాం అనేది ఆపేస్తారు. ఒక మొక్కు తీర్చుకున్న తర్వాత దాన్ని వదిలేసి మళ్ళీ దాని గురించి ఆలోచించరు. అలాంటిది శాశ్వతంగా ఉండవయ్యి దాన్ని రజోగుణ తపస్సు అని అంటారు. హరే కృష్ణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ. భగవద్గీత యథాతథానికి జై.